ఏంటి నాన్న ఇది 5 స్టార్ హోటల్ లెవెల్లో జరగాల్సిన నా పెళ్లి ఎంత చీప్ గా లాగించేస్తున్నావు? చీపుగా పెళ్లి చిప్స్ తో విందు అని నాకు మొగ్గుందిలేరా. సబ్జెక్ట్ తెలిసి కూడా తిక్క తిక్క ప్రశ్నలు వేసావంటే నాకు ఎక్కడో కాలుద్ది. మంత్రం తాడిగడ్డ మంత్రం కాదు. రహస్యంగా చేయవలసింది శోభనం రా, పెళ్లి కాదు. ఆనందంగా ఆడుకోవాల్సింది ప్లే గ్రౌండ్ లో రా, ఆడపిల్లల బ్యాక్గ్రౌండ్ తో కాదు. మైకు పట్టుకుని ఉపన్యాసం ఏమిటో నాకు చేతచ్చు. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. వెళ్లేది నీ కొడుకుతోనే. పోలీసు రిపోర్ట్ ఇచ్చి నీ మక్కెలు కొట్టిస్తా. పోలీస్ రికార్డ్స్ లో నా పేరు అడ్రస్ ఎప్పుడో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు కొత్త ఏం కాదు. నీకు ముందే చెప్పాను కదా మర్యాదగా వెళ్ళిపోమని. ఇప్పుడు చూడు. ఈ బిల్డప్ అంతా దేనికి తల్లి? నువ్వు చెప్పింది అబద్ధం అయితే ఈ స్టూల్ ని ఒక తన్ను తమ్ము. తంతే చచ్చిపోను. నువ్వు చేస్తే ఈ దేశానికి ఏ నష్టం లేదు. నీకెందుకురా తొందర? ఈ చోట్లో కాకపోతే ఇంకో చోట జరిపిస్తా పెళ్లి. నడు. టైం మూడింది. ఇప్పుడు స్టూల్ తన్నేస్తాను. ఆ తర్వాత వంకాయ గడి తల నరికేస్తాను. అమ్ము వద్దు తల్లి, ఆ వంకాయల వరాహమూర్తి అట్టటోడు కాదు, బ్యాంకు సొమ్ము కోసం సొంత చెల్లెల మొగుడిని చంపేసిన కిరాతకుడు. ఏమన్నా? అమ్ము రహస్యం చెప్పేసినప్పుడు ఎట్టా? ఎస్పీ గారు, ఏమండి ఎస్పీ గారు, ఎస్పీ గారు. అరే ఏమిటిది? నెత్తురు. ఐసి. ఏంటండి అట్ట చూస్తున్నారు? ఇది రక్తమా రెడ్డింకా అని. సబ్జెక్ట్ తెలియకుండా జోకులు వేయడానికి టైం కాదండి. అవతల పెళ్లి జరిగిపోతుంది. పెళ్ళంటే శుభమే కదండి. ఇది అశుభం అండి. పెళ్లి పెట్ల మించి నా కొడుకుని దౌర్జన్యంగా లాక్కెళ్ళి ఆ ఫుట్పాత్ గారి కూతురుతో పెళ్లి జరిపిస్తున్నాడు ఆ రాజుగారు. అసలు ఇంత రహస్యంగా మీ కొడుకు పెళ్లి ఎందుకు చేస్తున్నారు? మీ డిటెక్టివ్ క్వశ్చన్లు ఆపుతారా? ఎట్టగా క్వశ్చన్ ఆన్సర్ వేసుకుంటా పోతుంటే మనం వెళ్ళేది నా కొడుకు పెళ్లికి కాదు, అది శోభనానికి. ఎస్పీ గారు, వాళ్ళు అరెస్ట్ చేయండి. ఒరే నాన్న, నేను ఇక్కడున్నా. నువ్వు కూర్చోరా నాన్న. కూర్చో. ఏంటి పెళ్లి ఆపేయడానికి వచ్చావా? పెళ్లి ఆపావనుకో నీ చెల్లెలు మొగుడు మర్డరు, బ్యాంకు డబ్బు, బంగారం అన్ని కక్కేస్తాను. ఏంటలా అయిపోయావు? నోర్మి వెళ్ళి పోలీసుల చేత అక్షింతలు వేయించి ముందు పెళ్లి జరిపించు. మిస్టర్ రాజు,
మదన కామరాజుని కిడ్నాప్ చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఇదిగో ఎస్పీ గారు మీరు ఉండండి. ముందు ఈ అత్యంతలు తీసుకుని వాళ్ళని ఆశీర్వదించేయండి. రే నువ్వు ఆ మంగళసూత్రం కట్టు. వరాహమూర్తి గారు మీకేమైనా మతిపోయిందా? మీ అబ్బాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేస్తున్నారు, ఆత్మను కదా తీసుకొచ్చారు. అదే డ్యూటీలో ఉన్న మిమ్మల్ని పెళ్లికి సడన్ గా పిలిస్తే రారని చిన్న కోత కోసి తీసుకొచ్చారు. అంతేగా వరాహం గారు? కరెక్ట్ కరెక్ట్. ఇంతకీ మీ అబ్బాయిని చూస్తే పెళ్లి కొడుకులా లేడే? ఆ చిరిగిపోయిన చొక్కా అదే మా ఇళ్ళలో శుభకార్యాల్లో చొక్కాలు అవి చింపేసుకోవటం చిన్నప్పటి నుంచి వాడికి అలవాట్లేండి. ఏ వరాహం ఇంకా చూస్తావరా పడతాయి తాళికట్టు. ఏంట్రా నువ్వు మాట్లాడితే? ఏంట్రా నువ్వు మాట్లాడితే? హారం తీసుకొని కొట్టాడంటే డిప్ప పగిలిపోతాయి, టైర్ తీసుకొని కొట్టాడంటే పచ్చడి. అది కాదండి, పచ్చగా ఉందా? అది కాదండి నేను చెప్పేది వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది? ఏంటి నువ్వు చెప్పేది? ఇదేమన్నా మామూలు మెకానిక్ షెడ్ అనుకున్నావా? ఇది హిందువులకి దేవాలయం లాంటిది, క్రిస్టియన్స్ కి చర్చి లాంటిది, ముస్లిమ్స్ కి మసీదు లాంటిది. జాకీ ఏంటి గొడవ? వీడు ఫేస్ చూసావా? వీడు మెకానిక్ షెడ్ కొట్టాడంట. షెడ్ కూతురు ఆపరేషన్ కోసం రాజుగారే షెడ్ అమ్ముతున్నారండి. మళ్ళీ ఆ మాట మాట్లాడాలంటే కళ్ళదండి తొక్కుతారా? షెడ్ అమ్మకం పెట్టాక నేను కాకపోతే ఇంకోటి కొంటాడు. నీ ఆపరేటర్ అమ్ముతుంటే మధ్యలో ఇంకా వాగుతున్నావు. నీ చేత డీజిల్ తాగిస్తాను. నెత్తిన ఐసు గుడ్డలు వేసుకునే లెవెల్కి దిగజార్చారా నన్ను. చాలే సంతోషించండి. కోట్లాస్తి సంబంధం పోయి ఆ లేబర్ గాడి కూతురు చేసుకున్నందుకు ఈ పాటికే గుండె పొట్టొచ్చి చస్తాననుకున్నాను. చావాల్సింది నేను కాదురా, అరే ఆ రాణి. పిలిచారా? జై పాతాల భైరవ అనగానే ప్రత్యక్షమైనట్టు రాణి అనగానే ప్రత్యక్షమైంది ఏంటండి బాబు? ₹1,00,000 ఇస్తావని వచ్చాను. ఇస్తావా? 1,00,000 ఎందుకమ్మా? వడ్డాణం చేయించుకుంటావా? ఆ, నీ చెల్లి సావిత్రి ఎక్కడా? సావిత్రి, ఓ సావిత్రి! ఆవిడెందుకు? పాప మొగుడు బ్రతుకున్నాడని భ్రమపడుతున్నా నీ చెల్లెలకి అసలు విషయం చెప్దామని. సబ్జెక్ట్ తెలిసిపోయింది కదా అని నీ ఇష్టం వచ్చిన మాట్లాడబాక. డ్యూటీ మేనేజ్ చేస్తాను కదా, సీతను మదన కామరాజు ఇచ్చి పెళ్లి చేశాను. అది పోలీసులకు చెప్పకుండా ఉన్నందుకు. ఇప్పుడు నేను అడిగిన 1,00,000 నీ చెల్లెలికి రహస్యం తెలియకుండా ఉండేందుకు. ఆహా, అబద్ధం సాక్ష్యాలు చెప్పుకుని బతికేదానివి. డబ్బులు ఇస్తే మాత్రం రహస్యం బయటికి చెప్పకుండా ఉంటామని నమ్మకం ఏంటి? మాట తప్పే మనిషిని కాను. నేను నమ్మను. ఒట్టేసి చెప్పు. ఎవరి మీద? దేవుడి మీద. కనిపించని దేవుడి మీద ఒట్టేస్తే లాభం ఏంటి? పోనీ మీ తల్లిదండ్రుల మీద వేయి. చనిపోయిన వాళ్ళ మీద ఒట్టేస్తే విలువే ఉంటుంది. నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుని పసిబిడ్డ వాణి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ నిజం ఎవరికి చెప్పను. ఓకే. అమ్మా, ఈ రహస్యం నేనే నీతో చెప్పానని ఆయనతో చెప్పకుండా దండం పెడతాను. నువ్వు ఈ పోజులో ఉంటే ఆయన కనిపెట్టేస్తాడు. లే. అవును. ఇదిగో డబ్బు, లెక్క పెట్టి తీసుకెళ్ళి. అప్పిచ్చేవాడికి తప్పుడు లెక్కలు ఇస్తావు గానీ రుణం తీర్చుకునే వాడికి ఎందుకు ఇస్తావులే? థ్యాంక్స్. ఏంట్రా తెగులు తగిన కోళ్ళగా మెడవారిపోయింది, చెయ్యి మీద పడంగానే వణుకుతున్నావు? సబ్జెక్ట్ లీకేజ్ నువ్వేనా? చెప్పు. చావు భయపడి చెప్పేశానంటే నిన్ను. ఊరుకోడే. ఏదో చావు తప్పించుకోవడానికి చిన్న విషయం కదా అని చెప్పేశాను. అసలు విషయం రాజు పెళ్ళని చెప్పిన విషయం చెప్పలా. అట్లాగా, అది కూడా చెప్పేద్దామనే. అవసరం వచ్చే తప్పదు కదండి మరి. నీకో ఇంట్లో ఎవరు లేరు, భయం వేస్తున్నాయి. ఆ పాలందుకు మా మరదలు పెట్టించిన పలా పుందు కూడా తాగేస్తున్నాడు. ఆగటి వాల్సిన చెమటలు పట్టేస్తాయి. ఇదేంటి ఒళ్ళంతా చెమటలు పడుతుంది? ఇదేంటి చెయ్యి వంకర పోతుంది. ఆ పోయితర చెప్పినవని చెప్పింది చెప్పినట్టు జరిగిపోతున్నాయి. ఇంకో 5 నిమిషాల్లో వాడి పని ఖతం. నీ గుండె నా గుండెకి టచ్ అయితే నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. నేను తట్టుకోలేను. దుప్పటి కప్పు పడుకుందాం. పడుకో శుభ్రంగా నిద్రపోదాం. మరదలా గట్టిగా హత్తుకో, వాడి గుండె పగిలిపోయేలా హత్తుకో. పోయాడు. శోభనం గదిలో పెళ్లి కొడుకు జెండా ఎత్తేశాడు. వాడి శవాన్ని శ్మశానానికి మోసుకెళ్ళాలి. 2 లోనికి వెళ్ళి తీసుకొద్దాం రండి. తమ్ముడు శోభనం అవ్వకుండానే వెళ్ళిపోయావా తమ్ముడు? శోభనం జరగకపోవటం ఏంటి? నేను చచ్చిపోవటం ఏంటి? శోభనం ఎప్పుడో జరిగిపోయింది. అయితే నువ్వు నిజంగానే బతుకున్నావా? ఎస్. మరి ఆ కోయిదరు చెప్పింది ఎవడా కోయిదరా? ఓహో, కొండదేవత. ఈ పెట్టెను కట్టుకున్న రెండో పుంజవడో గాని వాడేసిన మొగ్గ పువ్వు అవుద్ది, పువ్వు పిండి అవుద్ది, పిండి కాయ అవుద్ది, కాయ పండు అవుద్ది, పండు టెంక అవుద్ది. కొండదేవత. అమ్మా మోసం, కుట్రా, అక్రమం. ఒరే కోయిదరు వేసుకొని వచ్చి నాకు అన్యాయం చేస్తావురా? నా జీవితం నాశనం చేస్తావురా?
ఇప్పుడు నా గతేంటి? బాధపడకు బావా, ఇవాళ నుంచి క్వార్టర్ నుంచి ఫుల్కి వెళ్ళిపో. నమస్కారం సార్. నమస్కారం రాజు, టేక్ యువర్ సీట్. నీ కోసం కబురు చేద్దాం అనుకుంటే నువ్వే వచ్చావు. మీ అమ్మాయికి ఎల్లుండే ఆపరేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 25,000 ఉంచండి డాక్టర్, మిగతాది మీ రూరెళ్ళలోపు ఇస్తాను. వాట్ ఆర్ యూ టాకింగ్? ఫీజు కట్టేశారు కదా? కట్టేశారా? ఎస్. ఎవరు? వాణి ఎల్లుండి ఈ పాటికి నన్ను మమ్మీ అని పిలుస్తుంది. ఏమీ కాదు, ముందు నన్ను జై హింద్ తాతయ్య అని పిలుస్తుంది. మ్మ్హ్మ్. ఏమ్మా, ముందు నన్న తాతయ్యనా డాడీనా? డాక్టర్ గారికి డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టావు? ఎవరి గొంతు కోసి నా వాణి గొంతు తేవాలనుకున్నావు? అడుక్కు తెచ్చావంటే నేను నమ్మను. 1,00,000 రూపాయలు దానం చేయగలవాడెవడు ఈ దేశంలో లేడు. దొంగతనం చేసి తెచ్చావనుకోను. ఇంకా నువ్వంత నీచ స్థితికి దిగజారలేదు. చెప్పు, ఎక్కడదా డబ్బు? ఇన్నాళ్ళు అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి డబ్బు తీసుకున్నాను. ఈ రోజు ఒక నిజం దాచడానికి ఈ డబ్బు తీసుకున్నాను. ఏమిటా నిజం? అది పసిబిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ నిజం ఎవరికి చెప్పను. నువ్వు దాచే నిజానికి 1,00,000 రూపాయలు వచ్చాయంటే ఏ మర్డర్ కేసులోనో తప్పుడు సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నావు అన్నమాట. ఏ ఇల్లాలు పసుపు తాడు తెగితే నువ్వు ఆ నిజం చెప్పకుండా ఉండటానికి డబ్బు తీసుకొచ్చావో ఆ డబ్బుతో నా కూతురు కొంత రాకపోయినా పర్వాలేదు. నేను చేసింది తప్పు ఒప్పో తెలీదు. భగవంతుడు నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను. వాణికి గొంతొస్తే అంతే చాలు. భగవంతుడి దాకా ఎందుకు? ఆ శిక్ష నేనే వేస్తున్నాను. ఈ ఇంటి నుంచి, నా జీవితం నుంచి వెళ్ళిపో. కాదని ఉన్నావో ఆ పసిదాని మీద ఒట్టు. ఆగో! రాజు, నువ్వు ఆగ్రహంలో ఉన్నా, ఆ అమ్మాయి సత్యాగ్రహంలో ఉంది. నా కూతురు నిన్ను పసిపాపను వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం దైవ నిర్ణయమని నువ్వు చెప్పొచ్చు. కానీ ఇప్పుడు నీ కూతురికి దగ్గరవుతున్న తల్లిని దూరం చేస్తున్నది మాత్రం నువ్వే. నువ్వు భార్యని వెతుక్కోకముందే నీ బిడ్డ తల్లిని వెతుక్కుంది. అటు చూ. మోగ పిల్ల ఇంతకంటే స్పష్టంగా తన మనసు ఎలా చెప్పగలదు? రాణి, ఈ ఆపరేషన్ జరుగుతుందో నా కూతురికి మాట వస్తుందో లేదో నాకు తెలియదు. కానీ నా కూతురికి నువ్వు కావాలి. దాని నోటికి నువ్వు మాట కావాలి. నా బిడ్డకు నువ్వు తల్లి కావాలి.